తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది. అసెంబ్లీలో పార్టీ నాయకత్వం వహించే నేతను ఎన్నుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పార్టీని నడిపించేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది గనుక అసెంబ్లీలో బీఆర్ఎస్ కు నాయకత్వం వహించేది ఎవరు? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ మధ్యలో ఏముందో చూద్దాం. భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించేందుకు ప్రభుత్వ వ్యవహారాల్లో లోపాలు, వైఫల్యాలు ఎత్తి చూపించడానికి బలమైన ప్రతిపక్షం ఉండటం అవసరం. గులాబీ పార్టీ 39 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఇప్పుడు అసెంబ్లీలో పార్టీని నడిపించడానికి ప్రతిపక్ష నేతను ఎన్నుకోవలసి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కు శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారంటూ చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో గట్టిగా కొట్లాడే నేతని లీడర్గా ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అప్పటికి బీఆర్ఎస్ ఎల్పీ నేతను కూడా ఎన్నుకుంటారు. ప్రధాన ప్రతిపక్షం గనుక అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే నేతను ఎన్నుకుంటామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభాపక్ష నేతగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి లేదంటే జగదీష్ రెడ్డి పేర్లను గులాబీ పార్టీ బాస్ పరిశీలిస్తున్నారు. ఈ నలుగురులోనూ అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడే పటిమ ఉంది. అందుకే ఈ పేర్లను పరిశీలిస్తున్నారు. కొద్ది రోజుల్లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి నేతను ఎంపిక చేస్తారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ లేదా ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావులకే ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలంగాణ భవన వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ కాకుండా మరో ఇద్దరిని కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.